జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ న్యూస్ చాలా ఇంపార్టెంట్ న్యూస్, అదేవిధంగా చాలా సీరియస్ న్యూస్. ఏ మాత్రం ఎవరో ఈ న్యూస్ పట్ల అశ్రద్ధ వహించకుండా ఈ న్యూస్ అంతా చూసిన తర్వాత తప్పనిసరిగా తెలుగు వాళ్ళందరికీ కూడా చేరేటట్టు ఈ న్యూస్ను షేర్ చేయాల్సిన బాధ్యత మీదే. సరే, డైరెక్ట్గా మ్యాటర్లోకి వస్తా. రాజస్థాన్ రాష్ట్రంలో విజయనగర్ అనే నగరం ఒకటి ఉన్నది. రాజస్థాన్ రాష్ట్రంలోనే బీవర్ జిల్లా కేంద్రమే ఈ విజయనగరం. ఈ విజయనగర్ను 1919 CEలో రాజా విజయ్ సింగ్ ఈ నగరాన్ని అయితే స్థాపించాడు. ఇక్కడ మీరు బాగా గుర్తించాలా, CE అంటే కామన్ ఎరా అని అర్థం అనమాట. మొన్నటి వరకు ఈ క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అంటా ఉన్నారు కదా, కానీ అందరూ కూడా అభ్యంతరం పెట్టడంతో ఈ క్రీస్తు శకం అన్న పేరును తీసి అవతల పడేసి దాని స్థానంలో కామన్ ఎరా అన్న పదాన్ని అయితే వాడుతున్నారనమాట. దీన్ని మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇక ఈ విజయనగర్ నగరాన్ని రాజా విజయ్ సింగ్ గారు వేద పండితుల సమక్షంలో పంచభూతాల సాక్షిగా ఈ పట్టణానికి శంకుస్థాపన చేశాడు. తర్వాత కాలక్రమేణా ఈ పట్టణం నగరంగా వర్ధిల్లిందనమాట. మారిపోయింది, బాగా డెవలప్ అయింది. అయితే కాంగ్రెస్ పార్టీ దయ వలన, ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ దయ వలన ఈ విజయనగర్లో ఒక వర్గం వాళ్ళ జనాభా పెరుగుతా వచ్చింది, పాపం పెరిగినట్టు. చదువు సంధ్యలు లేకుండా ఆ వర్గం వాళ్ళు బజార్ల మీద పడి తిరగడం ప్రారంభించారు. అందరినీ నేను అనలే, ఉంటారు కదా, ఏది మనలో కూడా కొంతమంది పొరంబోకం ఉండకూడదు, ఆడ ఇంకొంతమంది జాచి ఉంటారనమాట. సరే, ఈ క్రమంలోనే ఆ వర్గానికి చెందినటువంటి కొంతమంది యువకులు ఈ విజయనగర్లోనే హిందూ అమ్మాయిలను మతం మార్చాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఏమన్నా పని, మూసుకొని మర్యాదగా దేవుడు మనకు మానవ జన్మ ఇచ్చినాడు, పుట్టినాము. సరే, ఈ జన్మనికి ఏదో విధంగా ఓరి నాయన దీనికి ఎట్టమంటే సార్థకత తీసుకొని రావాలా అని చెప్పి ఎంతసేపు దాని గురించి ఆలోచించాలి, కానీ మన బతుకంటే ఒక విలువ అనేది సంపాదించుకోవాలని. కానీ అట్లా కాకుండా మతాలు మార్చాలా, ఇంకొకరిని బాధ పెట్టాలా, ఇంకొకరిని క్షోభ పెట్టాలా, అదో వాళ్ళని హత్యలు చేయాలా, వీళ్ళని కొట్టాలా, వీళ్ళని తిట్టాలా, మా మతం అంతా ఈ దేశవ్యాప్తంగా మా మతమే కావాలా, మా మతం ఈ దేశాన్ని ఏలాలా, ఏంది ఇదంతా కూడా ఏందంటాలే. మానవ జన్మెత్తి పుట్టిన వాళ్ళు చేసే పని కాదు. అదేవిధంగా ఈ మతి పని చేస్తారు కదా, మైండ్ పని చేసేవాళ్ళు చేసే పని కాదు. ఖచ్చితంగా పిచ్చి ముండా కొడుకులు చేసే పని ఇదంతా కూడా. ఏమంటారా? సరే, వీళ్ళు ఏంటంటే బుజ్జగించో అంటే ఎట్లా బుజ్జగించంటే ఏదన్నా మంచి మాటలు చెప్పి ప్రేమ ఒలకబోసి నటన అంత డూపు, ఆ విధంగానో లేకపోతే భయపెట్టు, లేదా బలవంతంగానైనా సరే లోపరుచుకొని మతం మార్చాల్సిందేనని చెప్పేసి ఆ వర్గానికి చెందినటువంటి చాలా మంది గాలి విధవలు అయితే నిర్ణయించుకున్నారు. అందుకోసం లవ్ జిహాద్ చేయాలని చెప్పేసి ఒక ఖచ్చితమైన నిర్ణయానికి అయితే వచ్చినారు. ఇక లవ్ జిహాద్లో వీళ్ళు మరొక కొత్త మార్గాన్ని అయితే ఎంచుకున్నారయ్యా. అదేందయ్యా అంటే, ముందుగా ఈ జాంబీగాళ్ళంతా కలిసి ఈ విజయనగర్లోని అమ్మాయిలను ఇన్స్టాగ్రామ్లో ఈ ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెడతారనమాట. అమ్మాయిలకు హిందువుల పేర్లతో ఈ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు. అది కూడా ఎవరికి? ఒక 14 నుంచి 30 సంవత్సరాలు అట్ట చిన్న పిల్లవాళ్ళకి అన్నమాట. వాళ్ళకి మాత్రమే పంపిస్తారు. అది కూడా ఎవరికి? ఆడపిల్లవాళ్ళకి మాత్రమే. ఇక ఆ అమ్మాయిలు కనుక ఫ్రెండ్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయగానే ఇక ఆ అమ్మాయిలకు ఎట్ట వాళ్ళ లైన్లో పెట్టేదానికి రకరకాల మాయ మాటలని చెప్పి ముందుగానే చిన్న వయసు, పాపం తెలియదు వాళ్ళకు, అభంశోభం తెలియదు, ఏది చెప్పినా కూడా గుడ్డిగా నమ్మేస్తారు. యాళ్ళైన ప్రేమను మంచితనాన్ని అంతా కూడా వలకపోతారు. సో వీళ్ళు కానీ వాళ్ళ మాటలు ఇంకా వినసాగినారనుకో, వాళ్ళకి ఏంటంటే ఈ సెల్ ఫోన్లు కొనిపెడతామని, డ్రెస్సులు కొనిపెడతామని, షాపింగ్లు తీసుకొని పోతాం, సినిమాలు తీసుకొని పోతామని చెప్పేసి, ఈ స్కూటీలు కొనిపెడతామని, లేకపోతే స్కూటీల మీద తిప్పుతాం, వారి షికారులు తిప్పుతామని చెప్పేసి ఏదో ఒక విధంగా, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక మార్గంలో వాళ్ళైతే బయటకు తీసుకొచ్చారు. ఈ విధంగా బయటకు తీసుకొచ్చినటువంటి అమ్మాయిలను ఒక 4-5 మంది కలిపి బలవంతంగా అత్యాచారం చేస్తారు. చూడండి ఎంత దారుణమో. ఆ అత్యాచారాన్ని వీడియోలు, ఫోటోలు తీస్తారు. ఇక అప్పటి నుంచి ఆ అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారన్నమాట. ఆ అమ్మాయిలను బెదిరించి భయపెట్టి బలవంతంగా ఇస్లాం మతంలోకి మారుస్తూ ఉంటారు. సరే, హిందువుల బిడ్డల్ని మార్చి చేస్తున్నారు, ఆ చేసేవాళ్ళ బిడ్డలు ఇంకో మతం వాళ్ళు ఇదే మార్చి చేస్తే ఎట్లుంటుందా? కడుపు మండిపోదా? గుండెలు రగిలిపోవా? ప్రాణం ఓర్చదా? బతారు? అసలు తట్టుకోగలుగుతారా? అపశుభం బిడ్డలను ఆ మాయ మాటలను చెప్పి వాళ్ళని ఆ విధంగా నాశనం చేసి వాళ్ళ బతుకులు ఛిద్రం చేసి ఆ మారి చేస్తే ఎవడు కనీసం పశువులు కూడా వార్చవు. అలాంటిది వాడు ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ గోత్రమైనా, ఎవడైనా సరే మనిషి అనేవాడు ఈ తప్పుని ఎవడైనా కూడా సహిస్తాడా? ఎవడైనా కూడా దాన్ని సమర్థిస్తాడా? ఒకసారి ఆలోచించండి. అంతేకాకుండా ఈ కల్మ అంటారనమాట. ఏది? వాళ్ళ మతంలో కల్మ అనేది ఉంటుందంట. అది చదవాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేస్తారు.
అంతటితో ఊరుకోకుండా ఆ అమ్మాయిల స్నేహితురాళ్ళను కూడా తమకు పరిచయం చేయాలని చెప్పేసి బలవంతం చేస్తారు. అంటే ఈ బిడ్డ బతుకు ఎట్టా నాశనం చేసేసారు. ఏదో ఒక విధంగా ఈ బిడ్డను టార్చర్ పెట్టి మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురామని చెప్పి మళ్ళీ ఈ రకమైన టార్చర్ అనమాట. మళ్ళీ వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ పరిచయం చేశారనుకో, అంతే, వాళ్ళ బతుకులు కూడా నాశనం. ఒకవేళ కాదంటే భయపెడతారు, కొడతారు, చిత్రహింసలు పాలు చేస్తారు ఈ పిల్లవాళ్ళు. ఆ విధంగా పెద్ద సంఖ్యలో హిందూ అమ్మాయిలకు వలవేసి ఈ నిష్ఠ దరిద్రపు పొరంబోక ముండా కొడుకులు, ఈ మత పిచ్చిగాళ్ళందరూ కూడా అత్యాచారాలు చేశారు. అపోసం వెళ్ళిన బిడ్డల్ని. అర్థమైందా? అయితే ఈ విషయం ఏ విధంగా బయటకు వచ్చిందో కానీ వచ్చింది మొత్తానికి. అయితే ఏ పాపం మండితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఏదైనా కూడా ఒక తప్పైనా, ఒక అబద్ధమైనా, ఒక పాపమైనా అది ఎన్నో రోజులు అయితే దాగదు, ఖచ్చితంగా బయటపడుతుంది అంతే. ఇక ఈ విజయనగర్లో ఉన్నటువంటి హిందువులంతా కూడా ఒకటైపోయినారు. పెద్ద సంఖ్యలో హిందువులందరూ కూడా పోలీస్ స్టేషన్కి చేరుకొని ఒక మహాధర్నా అయితే ప్రారంభించారు. ఇక విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేసి తీరుతామని చెప్పేసి ప్రమాణం చేశారు. ఎందుకంటే రాజస్థాన్లో ఉండేది బీజేపీ ప్రభుత్వం కాబట్టి. ఇంతకుముందు మరి కాంగ్రెస్ కనుక ఉండిందనుకో, ఆ పోయిన వాళ్ళను లాఠీ చార్జ్ చేసి వీళ్ళని చెరగొట్టి పంపించేద్దరు, పొండరా పోండి అన్నట్టు. కానీ ఉండేది బీజేపీ కాబట్టి మీకు న్యాయం చేస్తామని చెప్పేసి వాళ్ళు మాట ఇచ్చారు. ఇక ఈ ఉచ్చనీచాలు తెలియనటువంటి ఈ జాంబీగాళ్ళ కోసం వేట అయితే మొదలుపెట్టారు పోలీసు వాళ్ళు. మొత్తం 7 గ్యాంగ్ సభ్యులను పోలీసులు అయితే పట్టుకున్నారు. వాళ్ళ పేర్లు చెప్తా చూడండి మీకు. రెహాన్ మహమ్మద్, వీడి వయసు అని తెలిసిన 20 సంవత్సరాలు. అదేవిధంగా సోహైల్ మన్సూరి, వాడి వయసు వచ్చేసి 19 సంవత్సరాలు. లుక్మాన్ సోహెబ్, వాడి వయసు వచ్చేసి 20 సంవత్సరాలు. ఆర్మాన్ పఠాన్, ఈయన గారి వయసు వచ్చేసి 19 సంవత్సరాలు. సాహిల్ కురేషి, వీడి వయసు వచ్చేసి 19 సంవత్సరాలు. వీళ్ళు కాక ఇంకొక 2 మైనర్లు అంట. వాళ్ళ వయసు ఎంత? నిజంగా ఇది వాళ్ళకు వచ్చిన ఆలోచన, లేకపోతే వాళ్ళ వెనక ఎవరన్నా ఉండారనేది మీకు అర్థం కావడంలో. వీళ్ళ వెనక ఎవరో వీళ్ళకి మించిన పిచ్చి కుక్కలు, మత పిచ్చి కుక్కలు, వీళ్ళకి మించినటువంటి మత ఛాందసవాదులు, ఈ మత పిచ్చి అనే దాన్ని వీళ్ళకి నూరిపోసి వీళ్ళు ఎవరికి తినేదానికి తిరిగేదానికి అన్నిటికీ కూడా ఖర్చులకు డబ్బులు ఇచ్చి, ఒరే మీరు హిందువుల అమ్మాయిల పటాయించండి రా, వాళ్ళ లైన్లో పెట్టండి, వాళ్ళ మతం మార్చండి, వీలైతే లవ్ జిహాద్ చేసి వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకోండి, 2 రోజులు వాడుకొని వదిలిపారు దొబ్బుదురు, మళ్ళా కావాలంటే ఇంకోటి చేసుకురు, ఈ ఆడపిల్లని తీసుకుపోయి ఇంకేడన్నా అమ్మేద్దాము, లేకపోతే ఇంకోటి చేద్దామని చెప్పేసి లేని మత పిచ్చినంతా కూడా వీళ్ళకి నూరిపోసి వీళ్ళని ఆ విధంగా తయారు చేసి ఉంటారు. లేకపోతే 19 ఏళ్ళు 20 ఏళ్ళ పిల్లోళ్ళు ఏంది, మైనర్ పిల్లోళ్ళు ఏంది, ఈ పనులన్నీ చేసేది ఏంది? వీళ్ళ వెనక ఎవరు లేనిది మీకు అర్థం కాలా? సరే, ఇక వీళ్ళని ఏం చేశారు ఈ విజయనగర్ పోలీసులు? మామూలు కాదు, మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేసి వేరే ఉతుకుడు ఉతుకుతున్నారంట. ఒక్కొక్క పోలీస్ స్టేషన్ తిప్పుతా లాఠీలు విరిగేటట్టు మామూలు కాదు, ఈపులు బొగులుతున్నాయి ఒక్కొక్కడికి కూడా. మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఇప్పటి వరకు వీళ్ళందరినీ కూడా 4 పోలీస్ స్టేషన్ తిప్పినట్టు తెలుస్తుంది. ఇంకా చూడండి మోత ఎట్ట మోగుతూ ఉంటుందో. ఇక వీళ్ళ కుటుంబాలకు సంబంధించిన వివరాలు, వీళ్ళ వెనక ఎవరున్నారన్న విషయాలను పోలీసులు అంతా కూడా కూపీలాగుతారు. ఇక వీళ్ళనైతే ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి రాజస్థాన్ ప్రజలు కోరుకుంటారు. రాజస్థాన్ ప్రజలు ఏంది, ఎవరైనా కోరుకునేది అదే, లేకపోతే ఏ కాదియా. ఇప్పుడు సరే, ఒక నర్సు కడుపులో పడుతుంది ఒక బిడ్డ, అప్పటి నుంచే ఎంత ప్రేమను పెంచుకుంటారు ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డ మీద. గారాభంగా పెంచుకుంటారు, పెరిగి పెద్ద చేసుకుంటారు, బాగా చదివిపించి విద్యాబుద్ధులు నేర్పించి ఏదన్నా ఒక చేతిలో పెట్టి వాళ్ళ బతుకు బాగుండాలి, వాళ్ళ జీవితం బాగుండాలని చెప్పేసి ఎన్ని ఆశలు పట్టుకుంటారా? ఆశలు కోటలే కట్టుకుంటారు. అట్టాడిది ఇటాలు పొరంబోక ముండా కొడుకులంతా, ఇక సంకర్జాతి ముండా కొడుకులంతా పోయి వాళ్ళ బతుకులు ఛిద్రం చేస్తే ఎవరు ఒప్పుకుంటారు? నేను మళ్ళా చెప్తున్నా, ఎవరైనా సరే, ఏ మతం వాళ్ళైనా సరే, ఏ కులం వాళ్ళైనా సరే, ఏ గోత్రం వాళ్ళైనా సరే, ఇది సమర్థించదగిందా? ఇదే కనుక మీ బిడ్డలకు జరిగితే, లేకపోతే మీ ఇంట్లో మీ చెల్లెలకో మీ అక్కలకో మీ వాళ్ళకి జరిగితే మీరు ఒప్పుకుంటారా? ఒకసారి ఆలోచించండి. ఇంకో మాట చెప్పాలా, ఇప్పుడు పిల్లవాళ్ళకి ఫోన్లు ఇచ్చారు, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. ఇష్ట ప్రకారం కనీసం వాళ్ళ ఫోన్లు ఇచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు కొంచెం అయినా కానీ మనకు ధ్యాస ఉండక్కర్లా. ఫోన్లు ఇచ్చేది వదిలేస్తే ఇదో ఇటాట పొరంబో గాలి ముండా కొడకల వల్ల పడేది ఈ విధంగా బతుకులు నాశనం చేసుకుంటారు. నాయన తప్పు మనలో కూడా కొంత ఉంటుంది. మనం మన బిడ్డలు ఎట్ట పెరుగుతున్నారు, ఏం చేస్తున్నారు ఏందనేది కూడా కొంచెం మన దృష్టిలో పెట్టుకోండాలి. లేకపోతే ఏమవుతాయంటే ఇదిగో ఈ మారి ఎవడో వచ్చి మన దీపాన్ని ఆరిపేసిపోతాడు. అది జరిగేది. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటరు, తేలిగ్గా తీసుకునేది కాదు. ఈ లవ్ జిహాద్ అనేది చాలా ప్రమాదకరమైంది. మన బిడ్డల్ని ఎవడో మనకు తెలియదు, ఎవడో కన్నేసి ఉంటాడో, వాడు ఎవడో మన బిడ్డ బతుకు నాశనం చేయాలనుకొని చూస్తూ ఉంటాడు. మనం అది పసిగట్టాలా, మనం తెలుసుకోవాలా, మన బిడ్డను అదుపులో పెట్టుకోవాలా, మన జాగ్రత్తలో మనం ఉండాలా. ఎవడి నీడైనా కూడా మన బిడ్డ మీద పడతాంది అనంటే సరే, మన దేశంలో చట్టాలు ఉన్నాయి కదా, యాడికి పోలే కదా. చూడండి, కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడాలా, ప్రతి ఒక్కరిలో కూడా అవేర్నెస్ అనేది రావాలా. అసలు ఈ లవ్ జిహాద్ అంటే ఏంది, ఈ దరిద్రాలు అనేది ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా డిస్కస్ చేసుకోవాలా. ఎటువంటి మొహమాటంలా ఇంట్లో సపోజ్ వచ్చేసి నేనుండా, మా అమ్మ మా నాన్న
లేకపోతే మా వైఫ్ మా పిల్లలు లేకపోతే మాకు తోడబుట్టిన వాళ్ళు అంతా ఉంటారు, లేకపోతే మా ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు, ఎటువంటి మొహమాటం లేకుండా ఇదిగో లవ్ జిహాద్ అనేది ఒకటి ఇట్లా ఉండాలి, ఈ విధంగా చేస్తున్నారు, వాళ్ళు ఇలాంటి పనులు పాల్పడుతున్నారు, ఈ విధంగా మోసాలు జరుగుతున్నాయి, ఈ విధంగా పేర్లు మార్చుకుని కూడా ఈ విధంగా ట్రై చేస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరికి పూసగుచ్చినట్టు అర్థమయ్యేటట్టు చెప్తే ఇదో ఇటువంటి దారుణాలు కొంతవరకైనా కూడా తగ్గే అవకాశం అయితే ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి మిత్రులారా. ఈ న్యూస్ నచ్చిందా అని నేను అడగను. ఈ న్యూస్ కన్నా మీకు అర్థం కాలేదు, మీకు మీ బుర్రకు ఎక్కలేదని అంటే ఇంకా మీరు ఎంత గొప్పవాళ్ళో ఎంత మహానుభావులో ఇంక నేను అర్థం చేసుకోగలుగుతా. కాబట్టి ఈ న్యూస్ను ప్రతి ఒక్కరికి చేరేటట్టు షేర్ చేయండి. ప్రతి ఇంటిలో ఉన్న ప్రతి బిడ్డను కాపాడుకోవాల్సిన బాధ్యత మందే, అది ఎవరైనా సరే. అర్థమవుతుందా? అదేవిధంగా ఈ న్యూస్కు సంబంధించి మీ యొక్క అమూల్యమైన ప్రయాణం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకొక మాట, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.